రైట్ ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ హుసైన్ సాగర్ తీరానికి చేరుకున్నాడు. పూజా క్రతువులు జరుగుతూ ఉన్నాయి. పూజ నిర్వహిస్తూ ఉన్నారా? పూజ పూర్తయిన వెంటనే ఆ క్రేన్లకి ఆ గణపతిని ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత మహాగణపతి విగ్రహాన్ని ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ అద్భుతమైన విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు గమనించండి. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల మహాగణపతికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో శరణు గణేశ శరణాలయ్య, శరణు గణేశ శరణాలయ్య అని చెప్పి 9 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు, ఆ మహాగణపతి, ఆ గణేశుడు సాగర తీరానికి చేరుకున్నాడు. నిజంగా ఆకాశం నుంచి మనందరినీ ఓ కంట కనిపెట్టడానికి, మనందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ విఘ్న గణపతి, విద్యా గణపతి, మహాగణపతి తెలుగు రాష్ట్రాలకి ఖైరతాబాద్ గణనాథుడి రూపంలో వచ్చినట్టుగా ఇక్కడ కనబడుతుంది. విభిన్న రూపాల్లో ఉన్నటువంటి గణనాథుడి రూపంలో మనందరికీ దర్శనం ఇవ్వడానికి ఆ మహాగణపతి భూలోకానికి చేరుకున్నాడు. 9 రోజుల పాటుగా పూజా క్రతువులు పూర్తయిన తర్వాత, నిష్టగా మనందరి నుంచి పూజలు అందుకున్న తర్వాత ఆ మహాగణపతి ట్యాంక్ బండ్ సాగర తీరానికి చేరుకున్నాడు. సో ప్రజెంట్ ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ట్యాంక్ బండ్ కి మరోవైపు బాలాపూర్ వినాయకుడు కూడా బయలుదేరాడు. బాలాపూర్ వినాయకుడు కూడా ట్యాంక్ బండ్ కి మరి కాసేపట్లోనే చేరుకునే అవకాశం కనబడుతోంది. ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కీర్తి ప్రతిష్టతలు, ఎత్తు బరువు కలిగినటువంటి గణనాథులు. సో ఈ గణనాథుల యొక్క పూజా క్రతువులు 9 రోజుల పాటుగా నిష్టగా అందుకున్న తర్వాత సాగర్ తీరానికి చేరుకొని 2 గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తరువాత మిగిలినటువంటి ఆ గణనాథులకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనోత్సవం జరిగే అవకాశం ఉంది. ముందుగా ఈ రెండింటిని కూడా నిర్వహిస్తారు. ముందుగా ఈ 2 బడా విఘ్నేశ్వరుల యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత 4 గంటల నుంచి మరి పీక్స్ లోకి వెళ్ళిపోయి వరుస క్రమంలో హైదరాబాద్ మహాగణపతులు మొత్తం కూడా ట్యాంక్ బండి చేరుకొని మహాగణపతులన్నీ కూడా ట్యాంక్ బండ్ చేరుకొని నిమజ్జన కార్యక్రమాన్ని జరిపే అవకాశం కనబడుతుంది. ఇష్టమని చెప్పి గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, ఓలాట పాటంతో చిందులేస్తుండగా గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, గడప్పులు డీజలు మోతలు మోగంగా గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, భక్తులు భజనలు చోరుగా వాడంగా గణపయ్య గదిలినాడో, బొత్స గణపయ్య గదిలినాడో, చేదొరా ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా. వందనం లంబోదరా వరములని చేదొరా ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా. గణపతి బప్పా మోరియా, మోరియా మోరియా, గణపతి బప్పా మోరియా.
వందనం లంబోదర వరములనిచ్చే దొర ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా నిత్యం కష్టించే అనార్థులే కానరార నీకు సత్యం మాట్లాడే అభాగ్యులే గుర్తుపట్టమెందుకు నిత్యం కష్టించే అనార్థులే కానరార నీకు సత్యం మాట్లాడే అభాగ్యులే గుర్తుపట్టమెందుకు నడిగా దోచేసి దండాలు పెట్టేసి నడిగా దోచేసి దండాలు పెట్టేసి దండలు వేసేటోళ్ళకి దాసుడవయ్యా వయ్యా అయ్యా లంబోదరా వందనం లంబోదర వరములనిచ్చే దొర ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా మొదటి పూజలే అగరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని అంటారు నిన్నే గణపతి మొదటి పూజలే అరరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని అంటారు నిన్నే గణపతి ముక్కోటి దేవుళ్ళు సలాము కొట్టేసి ముక్కోటి దేవుళ్ళు సలాము కొట్టేసి శరణని వేడుతారయా వచ్చా గణపయ్య ఉచి గజనన వందనం లంబోదర వరములనిచ్చే దొర ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా వందనం లంబోదర వరములనిచ్చే దొర ముందుగా అందుకో దండిగా పూజలు నీకేనయా ఖైరతాబాద్ మహాగణపతి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్నారు. పూజాకృతులు జరుగుతున్నాయి. పూజ పూర్తవగానే ఆ క్రేన్ నెంబర్ 4 సహాయంతో ఆ గణనాథుడిని 69 అడుగుల విశ్వశాంతి మహాగణనాథుడిని సాగర తీరానికి చేర్చి సాగర తీరంలో గంగమ్మ ఒడిలో చేరబోతున్నారు. ఆ లైవ్ విజువల్స్ ని ఎక్కడ ఎటువంటి విజువల్ కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా ఆ పూర్తి క్రతువుని మీకు చూపించేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఎస్ నా కొలీగ్ సచిన్ కూడా సిద్ధంగా ఉన్నారు ఖైరతాబాద్ నుంచి. సో సచిన్, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ? మనోజ్, ప్రస్తుతం పూజా క్రతువు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటలోనే ఖైరతాబాద్ బడా గణేష్ గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ఆ సమయం ఆసన్నమైందని చెప్పుకోవాలి. మహా అయితే ఇంకొద్ది నిమిషాలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఆ ఆఖరి ఘట్టం గంగమ్మ ఒడికి చేరుకుని ఆఖరి ఘట్టం పూజా క్రతువులు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఆ క్రతువుకి సంబంధించి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది నిమిషాలనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఇటు మొత్తం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఆ స్పేస్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఆ ట్రైన్ నెంబర్ 4, 5 ఈ మధ్యన దీన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా 4 అనుకున్నారు, కానీ ట్రైన్ నెంబర్ 5 దగ్గర ప్రస్తుతం
ఇటు భారీ గణనాథుని లిఫ్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గణేష్ ఇమర్షన్ టీం, మరి ముఖ్యంగా క్రెయిన్ టీం ఇప్పుడు అక్కడికి చేరుకుంది. మరి ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఆ క్రెయిన్ కి దరిదాపులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్లియర్ చేయించేస్తున్నారు. మెల్లిమెల్లిగా ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ క్రెయిన్ టీం చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. క్రెయిన్ టీం చేరుకుంది. క్రెయిన్ టీం చేరుకున్న తర్వాత ఇంకొద్ది నిమిషాల్లోని ఇటు భారీ గణనాథుని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక నిమిషాల్లో మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త దూరం జరగాలి అంటూ కూడా, ఎందుకంటే ఆ ఆఖరి ఘట్టం, ఆ క్షణం ఆసనమైంది. ఇటు భారీ గణనాథుడు ఇటు గంగమ్మ ఒడికి చేరుకుని ఆ క్షణాలు ఇక ఆసనమవుతున్నాయి. ఇప్పటికే ఇటు హుసేన్ సాగర్ లో మరి ముఖ్యంగా సాగర్ టీం, ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి క్లీనింగ్ టీం కావచ్చు, అవి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. బోట్లను రెడీ చేసుకున్నారు. దాంతో పాటు ఇటు క్లీనింగ్ టీం కూడా రెడీ అయింది. ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ ఈ ఘట్టాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, దాంతో పాటు తెలంగాణకు సంబంధించి విద్యుత్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జేసీబీకి సంబంధించి జేసీబీలను సిద్ధం చేశారు. క్లీనింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీకి సంబంధించి స్పెషల్ బోట్ సిద్ధంగా ఉంది. రబ్బర్ బోట్లు సిద్ధంగా ఉన్నాయి. డిఆర్ఎఫ్ రెడీగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాన్నందరినీ కూడా పూర్తిగా ఆదరణకు తీసుకోవడం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా. ఈ నేపథ్యంలో ఇంకొద్ది క్షణాలు మాత్రమే ఆ ఘట్టం ఆవిష్కృతం కావడానికి, ఎందుకంటే లిఫ్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వేగంగా ఇటు భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోవడం జరుగుతుంది. ఈసారి హయగ్రీవ సమేతంగా, అలాగే జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సమేతుడుగా జగన్నాథుడితో కలిసి ఇటు భారీ గణనాథుడు కొలువు తీరిన సందర్భం ఖైరతాబాద్ కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో సో ఈ నేపథ్యంలో పూల రథంలో ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. మేళ తాళాలతో ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన వస్తున్న క్రమంలో అంటే ఖైరతాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు ఎన్టీఆర్ మార్కెట్ చేరుకుంటున్నంత వరకు కూడా పూర్తిగా ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మరథం పట్టారనే చెప్పుకోవాలి. ఆయన వస్తున్న ప్రతి అడుగు కూడా జన సందోహమే. ఆయన వస్తున్న ప్రతి సందర్భం కూడా కళ్ళ ముందు వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గా మిగిలిపోతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. కేవలం ఇన్నాళ్ళు మనం సాధారణంగా చూస్తుంటాం ఇటు హైదరాబాద్ బడా గణేష్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కొన్ని సందర్భాల వరకు వచ్చారు. ఆ తర్వాత కాస్త తెలంగాణ వ్యాప్తమైంది. ఆ తర్వాత ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాముఖ్యత సంపాదించుకుంది, ఫేమస్ అయింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, యావత్ భారతావరణ నుంచే కాదు, ఇటు విదేశాల నుంచి కూడా హైదరాబాద్ బడా గణేష్ చూడడానికి ఇక్కడికి చేరుకుంటారు. జర్మనీ నుంచి కావచ్చు, లేకపోతే ఇలా మిగిలిన ప్రాంతాల నుంచి ఇక్కడికి కూడా చేరుకుని భారీ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పడం ఒకరే చెప్తున్నారు. ఇక్కడ భారీ గణనాథుని చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఆ శోభాయాత్రను, ఆ శోభను తమ దేశాల్లో చెప్తామంటూ చెప్పడం ప్రస్తుతం ఒక గూస్ బంప్స్ అంటూ ఉంటాం కదా, సో అటువంటి ఘట్టం అనేది చెప్తాం. సచిన్ మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఓ గెస్ట్ జాయిన్ అయ్యారు. షీ వాంట్స్ టు ఆస్క్ యు సంథింగ్. మనం అడగాలనుకుంటున్నారు. హైదరాబాద్ నిమజ్జనం ఎక్కడ దాకా వచ్చింది సచిన్ గారు? ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ఎక్కడ దాకా వచ్చిందని అడుగుతున్నారు. మనతో పాటుగా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీకీర్తి ఉన్నారు. తనతో పాటు మాట్లాడదాం. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఆర్టీవీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను పిలిచిన తర్వాత మాట్లాడడానికి అంటే ఒకసారి మన విఘ్నేశ్వరుని కొలుచుకొని ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం,
महाकाव्यनाटकाधिप्रियम् महाकाव्यनाटकाधिप्रियं महाकाव्यनाटकाधिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं. సూపర్. థ్యాంక్ యూ. సో నిజంగా ఆ ఘన్నాథుడి స్మరించుకుంటే నిజంగా అలా అలా మనం ఆ పాటలు వింటూ ఉంటే అలా ఉండిపోతూ ఉంటాం. సో ఇందాక నేను తనని అడిగాను, శ్రీకీర్తి ఫస్ట్ మా రిపోర్టర్తో సచిన్తో ఇంటరాక్ట్ అవ్వరంటే చాలా చిన్నగా మాట్లాడింది. పిట్ట కొంచెం కూతగరం అంటే పాట అనగానే స్టూడియో మొత్తం దద్దరిల్లిపోయింది. సో శ్రీకీర్తి, వెల్కమ్ టు RTV. సో ఎట్లా ఉంది గణేష్ నిమజ్జనం? గణపతి అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావు? ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే నీ చిన్నతనం నుంచి ఎట్లా సెలబ్రేట్ చేసుకునేదాన్ని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ చతుర్థి వస్తుంది అంటేనే ఒక 1 వీక్ నుంచి మొత్తం ప్రిపరేషన్ దానికి దానికి మంటపం ఎలా వేయాలి, దాని ఫ్లవర్స్ ఏమంటారు దాని ఫ్రూట్స్, మళ్ళీ వంట చేసేదానికి మోదకాలు ఉండ్రాళ్ళు వాటన్నిటికీ ఏర్పాట్లు చేసి ఉంచుకొని మొత్తం ఆ రోజు గణేష్ చతుర్థి రోజు పొద్దున లేచి తలస్నానం చేసుకొని ఇంకా నేను అక్క వీఆర్ ద గాడ్ని తయారు చేసే అదే దాన్ని ఏమంటారు పాలవెల్లిని డెకరేట్ చేసే సెక్షన్ నాది. అక్కదేమో గణేషుని తయారు చేసే సెక్షన్, నాన్నది ఇల్లు డెకరేట్ చేసే సెక్షన్, అమ్మది వంట సెక్షన్ అన్నమాట. సో అట్లా డివైడ్ చేసుకుని కమిటీ సభ్యులు నాన్న ఇల్లు డెకరేట్ చేయాలి కమిటీలో. అవును, అమ్మ వంట చేయాలి, నువ్వు డెకరేషన్ పాలవెల్లి మధ్యలో వెళ్ళి చిన్నగా డిస్టర్బ్ చేయాలి అందరినీ. అది కూడా డిస్టర్బ్ చేసేది నేను చేయను, అంటే జస్ట్ అట్లా ఊరికే అట్లా వెళ్ళి అంటే కవర్ అప్ చేసుకుంటున్నావు సిన్సియర్ ఎలివేషన్ ఇవ్వాలని. అంటే మమ్మీ ఇప్పుడు ఏదైనా చేస్తుందంటే సడన్ గా వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మా బాగుంది, నేను ఒకటి తీసుకొచ్చా అంటే ఫస్ట్ దేవుడికి పెట్టి తీసుకోవాలి, నువ్వు అట్లా తీసుకోకూడదు అని అట్లా. సో అలా జరుగుతుందన్నమాట. మళ్ళీ అదే రోజు మా ఇంట్లో ఎలా అంటే అదే రోజు సాయంత్రం నిమజ్జనం చేసేస్తాం అనమాట. చాలా మంది 1 వీక్ అట్లా పెట్టుకుంటారు. అంటే మేము సాయంత్రమే నిమజ్జనం చేసేస్తాము. నిమజ్జనం చేసేటప్పుడు కొంచెం ఇల్లంతా గణేషుని తిప్పి లాస్ట్లో హారతి ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రమ్మని చెప్పి నువ్వు కోరుకున్న కోరికలను నెరవేర్చాయని చెప్పి ఏం కోరుకున్నావు మరి ఈసారి? అంటే కోరికలు కోరుకునేవి చెప్పేస్తే నెరవేరు అంటారు కదా. సో అంటే నేను అది నమ్ముతాను అనమాట. సో జస్ట్ కోరుకున్నాను. మనం ఒకసారి ఖైరతాబాద్ దగ్గర వెళ్దాం. ఖైరతాబాద్ దగ్గర అన్ని ఇప్పుడు పూజా క్రతువులు జరుగుతున్నాయి, హారతి ఇస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ హారతి క్రతువులు కూడా పూర్తి కాబోతున్నాయి. విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్ గా RTV స్క్రీన్ పై చూస్తున్నారు. నాతో పాటుగా శ్రీకీర్తి ఉంది, తెలుగు ఇండియన్ ఐడల్ బహుశా మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇప్పటివరకు చాలా క్లాస్ గా గణనాథుడిని కొలుచుకునే విధంగా ఒక పాట పాడింది. సో మీరు కూడా తనతో పాటు మాట్లాడాలంటే కింద లైవ్ లో కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా ఒక మాస్ సాంగ్ తో తను పాడబోతోంది. షీఈస్ రెడీ. వాళ్ళందరినీ ఒక్కసారి ఎక్సైట్మెంట్ లోకి తీసుకురావాలి, ఒకసారి గణేష్ నిమజ్జనాన్ని ఆ ఫీల్ తీసుకురావాలి. తప్పకుండా. రైట్. సో లాహే 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 లే లే కొండల రాజు బంగారు కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 లే మెళ్ళో మెలికెల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిందే లాహే 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 లే. సూపర్. సో పిసిఆర్ ఇంత సాంగ్ మంచి జోష్ వచ్చిన సాంగ్ తర్వాత ఆ మ్యూజిక్ రాకపోతే ఇబ్బంది. ఒకసారి ఆ మ్యూజిక్ ప్లే చేయండి. సో చూసే వ్యూవర్స్ కూడా నిమజ్జనం అంతా RTVలోనే ఎంటర్టైన్మెంట్ తో సాగిపోవాలి. ఒకసారి మ్యూజిక్ ప్లే చేయండి పిసిఆర్. సో బోరియా మోరియా గణపతి బప్ప మోరియా ఈ నినాదాలతో బహుశా హైదరాబాద్ వీధులన్నీ కూడా DJ మోతలతో
బ్యాండ్ బాజా బారాత్తో మారుమోగిపోతూ ఉంటుండేది. సో మీ నిమజ్జనం ఎలా జరిగింది? మండే ఫస్ట్ డే రోజే పెట్టాము, నిమజ్జనం చేశాను కాబట్టి ఏ రకంగా జరిగింది నిమజ్జనం? ఫస్ట్ యాక్చువల్లీ రెండు అంటే ఇంట్లో మేము ఒకటి చేసుకుంటాం, గణపతిని ఒకటి చేస్తాము అండ్ ఆల్సో ఒక క్లే గణపతిని తీసుకొస్తాము. రెండింటిని వేరే వేరే బకెట్స్లోనే పెట్టి బకెట్స్లోనే నీళ్లు నింపేసి అందులోనే నిమజ్జనం చేసి ఐ థింక్ ఒక 1 day తర్వాత ఆ నీళ్లు మొక్కలకి పోసేస్తాం అనమాట. సో అట్లా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో శ్రీకృష్ణ చెప్తున్నాడు, చూసారు కదా, చాలా మంది ప్రకృతిని పాడు చేసే విధంగా మీరు పెట్టుకోండి, గణపతులు తీసుకురండి, కానీ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, ఫ్రెండ్లీగా ఉండాల్సిందే. బట్ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి గణపతులు కొంత ప్రకృతిని పాడు చేస్తున్నాయి. చాలా చక్కగా శ్రీకృతి ఏం చెప్పిందనంటే, నేను తీసుకొచ్చుకున్నాము ఇంట్లో ఒక తయారు చేసే గణపతి, బయట తీసుకొచ్చేటువంటి ఒక మట్టి గణపతి, రెండు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే నిమజ్జనం చేసి తర్వాత రోజు మొక్కలకు వస్తుందనంట. సో బయట మీ ఏరియాలో లేకపోతే మీ కాలనీలో గణేష్ ఏర్పాట్లు జరిగాయి? యా, అంటే పాటలు పాడడానికి వెళ్తాను. సో ఆబ్వియస్లీ సింగర్ అంటే ఈవెంట్స్ జరిగితే వెళ్ళాలి, సో వెళ్తాను. బట్ ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయింది డ్యూ టు సమ్ కమిట్మెంట్స్, అదర్ కమిట్మెంట్స్ దట్ ఐ హ్యావ్. బట్ చాలా ఘనంగా చేస్తారు మా. బట్ బేసిక్గా వాట్ ఐ నో ఇస్ దట్ నాకు తెలిసిన కొంత ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ఈవెంట్స్ జరుగుతున్న టైంలో అంటే మన అందరం కూడా ఒకే రోజు గణేష్ చతుర్థి వచ్చేది ఒకే రోజు, మనకు అదే రోజు ఈవెంట్స్ ఉంటాయో లేకపోతే ఇంకే రకరకాల కమిట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ పండుగలు మిస్ అవుతూ ఉంటావా యాజ్ ఏ ఒక సింగర్గా, లేకపోతే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి సెలబ్రిటీగా గుర్తింపు వచ్చింది కదా? బికాస్ ఎందుకంటే చూసారు కాబట్టి వెళ్ళగానే శ్రీకీర్తి వచ్చిందని సెల్ఫీల కోసం కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా ఉంటారు కాబట్టి ఈ ఈవెంట్స్ మిస్ అవుతూ ఉంటావు ఫెస్టివల్స్ని? అంటే లాస్ట్ ఇయర్ నేను ఐడల్లో ఉండే, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఉండే. సో నేను ఇంట్లో లేము మేము అప్పుడు, వీ యూస్ టు స్టే అట్ హోటల్. సో నేను ఇంట్లో లేను కాబట్టి ఐ కుడెంట్ సెలబ్రేట్ గణేష్ చతుర్థి. అవును, ఆబ్వియస్లీ, అంటే ఆ హడావిడి ఫుడ్ అంతా మిస్ అయ్యాను. అవును, యా మిస్ అయ్యాను. బట్ అక్కడే మేము హోటల్లో చిన్నగా గణపతిని పెట్టి పూజించుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ గణపతి మిగిలిన ఫెస్టివల్స్ లో కూడా ఇప్పుడు చూడండి, ఈరోజు గణేష్ నిమజ్జనం, హైదరాబాద్ నగరం మొత్తం కోలాహల వాతావరణంతో సంబరాలు జరుపుకుంటున్నారు. యూ అండ్ మీ మనం ఆర్టీవీలో ఉండి వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసం, వాళ్ళకి న్యూస్ చెప్పడం కోసం చూస్తున్నాము. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో చాలా సీజన్స్, దసరా కానీ రకరకాల సెలబ్రేషన్స్ ఉంటుంటాయి కాబట్టి ఇంట్లో జరిగే సెలబ్రేషన్స్ మిస్ అవుతుంటావా? అవుతూ ఉంటాం, అది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ మనం ఒకదానికి కమిట్ అయ్యాం కాబట్టి వీ నీడ్ టు స్టే కమిటెడ్ టు ఇట్ అంతే. సో హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అమాంగ్ యువర్ ఫ్యామిలీ? ఫాదర్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లేకపోతే మామ్స్ ఇన్స్టాగ్రామ్ బయోస్ అని చెప్పేస్తారు, అట్లా ఉంటది కదా బేసిక్ గా. సో అంటే మా అక్క, అయ్యో మమ్మీ డాడీ ఇద్దరు కదా అలా అని కాదు, ఐ లవ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, బట్ అక్క కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే, సో మీ అక్కకు ఎక్కువ ఇష్టం అంటున్నా కాబట్టి స్మాల్ క్వశ్చన్ టు యూ, మీ అక్కకు తెలియని సీక్రెట్, అంటే అక్కకు తెలియకుండా ఏదైనా చిలిపి పనో లేకుంటే అక్కకు తెలియకుండా తన దగ్గర నుంచి దొంగలించిందో అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? చాలాసార్లు జరుగుతున్నది. అంటే అక్కకు తెలియని చెప్పి చూసి షాక్ అయిపోవాలి మీ అక్క వీడియో చూసి షాక్ అయిపోయే అంత పెద్దవేం చేయలేదు నేను, బట్ చిన్నప్పుడు చేసేదాన్ని అట్లా. అంటే లైక్ తనకు తెలియకుండా, అంటే పౌచ్లో ఎరేజర్లు ఉండేవి కావు, క్లాస్లో పడేసుకునే వాళ్ళం. సైలెంట్గా వెళ్ళి తన పౌచ్లో ఎరేజర్ వేసుకొని వాడేసేదాన్ని. తన తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి నా ఎరేజర్ కనిపించట్లేదు, ఎక్కడుంది అంటే నేను సైలెంట్గా అలా కూర్చున్నాను. నేను ఆల్సో ఇట్లా కూడా చేసేదాన్ని. ఇట్లా గ్లాస్ డిబ్బీలో క్రీమ్లు వచ్చావు కదా, లైక్ ఇప్పుడు టైగర్ బామ్ అనుకోండి, టైగర్ బామ్ గ్లాస్లో వస్తుంది కదా, అది పగిలిపోతుంది. పగిలిపోతే దాన్ని కరెక్ట్గా అట్లా సెట్ చేసి అక్కడే పెడతాను, మళ్ళీ పెట్టి తర్వాత ముట్టుకున్న వాళ్ళు వచ్చి తీస్తే పగిలిపోయిందండి. నీకేం సంబంధం లేదు అట్లా చేసేదాన్ని. అంటే అనవసరంగా అని కాదు, పాపం తన ఫేట్ అంతే. నేనే అంటే అట్లా జరగాలని రాశారు దేవుడు, సో అట్లా అయిందంటే. దేవుడు రాశాడు లేదు లెక్క, అంటే నేను కొంచెం అలా మిస్చీవియస్ గా చేసేదాన్ని, బట్ లాస్ట్ కి అందరూ తెలిసిపోయింది. నా క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో. నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నానండి. కాలేజా? కాలేజ్. నిజమా అన్న? అవును, కాలేజ్. 8th or 9th క్లాస్ లాగా ఉంది. అంటే యా కొంచెం అట్లా జీన్స్. ఇందాక వచ్చిరాగానే ఆర్టీవీ స్టూడియోకి వాళ్ళ మదర్తో పాటుగా వచ్చింది. ఫస్ట్ నేను అడగదాం అనుకున్నా, బట్ వాళ్ళు వచ్చి బిజీగా ఉండిపోయారు. వాళ్ళ సిస్టర్ అనుకున్నా యాక్చువల్గా. ఇంకా మా మమ్మీ సంతూర్ మమ్మీ. మెమరీ రియాక్షన్ ఏంటి?
అంటే ఆబ్వియస్లీ చాలాసార్లు విన్నాం నేను అంటే మీరు చెప్పిన సంతూర్ మమ్మీయా లేదా నేను లేదు సంతూర్ మమ్మీ అనుకోండి. సంతూర్ మమ్మీ అంటే ఏమో నాకు తెలీదు, అంటే చాలా రేర్గా వినిపిస్తుంటారు నేను ఉన్నప్పుడు. ఓకే, సో యా మీ అమ్మక్క నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాను ఏమన్నారంటే ఈరోజు ఫుడ్ ఉండదు ఇక అంటున్నారు ఈ కాంప్లిమెంట్ తోని. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, మూవీస్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? I'll update it on my social media obviously, but yeah, works are going on. Soon I'll come in front of audience with some of my works. ఓన్ ప్రైవేట్ ఆల్బమ్? ఓన్ కాదు, ఇట్లా వెబ్ సిరీస్ అని, మూవీస్ అని. ఇంటూ యాక్టింగ్ సార్? No, I only sing. సో ఇంకేదైనా మంచి జోష్ సాంగ్ నువ్వు పాడాలనుకో, నీకు నచ్చినటువంటి బిగ్గెస్ట్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ రీసెంట్గా వచ్చింది ఏదైనా? రీసెంట్గా వచ్చింది అంటే ఆర్ వి సపోజ్ టు సింగ్ ఓన్లీ డివోషనల్? నథింగ్ బట్ నో వల్గారిటీ. yes I do not. ఓకే, సూసేకి అని పుష్పలో పర్లేదు. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్ల నాకు నావాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. హో మాట పెనుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా, చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే, మెత్తాని బత్తి పువ్వుల మరి సంటోడే నా సమే. సో నిజంగానే ఇందాక లైన్ పాడావు నువ్వు, ఆ రాయి లాంటి దాంట్లో ఉన్నటువంటి ఆ దేవుడు అన్నవా? రాయిలా ఉన్న రాయిలో రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి అంటే రాయిలా మహాగణాధిపతిలో రాయిలా ఉన్న రాయిలా ఉన్న దేవుడైనా అతనిలో ఉన్న మనిషి అంటే మానవత్వం నాకే తెలుసు అన్నట్టు. సో ఇప్పుడు మహాగణపతి యొక్క రూపాన్ని చూస్తూ కూడా నిజంగా ఈ లిరిక్ డెఫినెట్గా యాప్ట్ అవుద్దేమో. సో రీసెంట్ బ్లాక్ బస్టర్స్ చాలా వచ్చినాయి కదా రీసెంట్ ఫిలిమ్స్లో, సో నీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు మల్లిక గంధ చాలా నచ్చింది. రీసెంట్గా తమన్ సార్ తెలుసు కదా అనే సినిమాకి మల్లిక గంధ మాకోసం ఒకసారి. హే నచ్చేస్తోంది నీతో ఉండే ప్రతి క్షణమే, మల్లిక గంధ వంబో సఖి మంద పవనం దాను, మల్లిక గంధావం తక్క జణుతే మంద పవనం దాను, మనోహర నిల ಶೋಭಯೋನಲ ಸಮಯಮಿದು ಸಖಿಯನ್ನ ಕೇಳ್ಕು, ಚೊಲ್ಲನ ನಿಲ ಶೋಭಯೋನಲ ಸಮಯಮಿದು ಸಖಿಯನ್ನ ಕೇಳ್ಕು, ಮಲ್ಲಿಕ ಗಂಧಾವಂಬೋ ಸಖಿ ಮಂದ ಪವనందాను. సూపర్. ఒక్కసారి ఒక అప్డేట్ ఇస్తాను నేను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క పూజా క్రతువులకు సంబంధించి ఇప్పటికే అక్కడ జరుగుతున్నాయి. మరోవైపుగా క్రేన్ కి ఆ గణనాథుడి యొక్క భారీ విగ్రహాన్ని అమర్చేటువంటి ఆ ప్రక్రియ కూడా జరుగుతోంది. క్రేన్ నెంబర్ 4 సహాయంతో ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చబోతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో శ్రీకీర్తి నాతో పాటు ఉన్నారు, తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్. సో మీరు కూడా తనతో మాట్లాడాలి అనుకుంటే మీరు కూడా తనతో మాట్లాడాలి, తనకు సంబంధించి సాంగ్ని అడగాలి, లేకుంటే మీకేమైనా రిక్వెస్ట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, లేకుంటే నాకు కూడా కాల్ చేసి మీ అభిప్రాయం షేర్ చేసే ప్రయత్నం చేయండి, నేను అడుగుతాను. సో అక్కడ పూజలు జరుగుతున్నాయి కదా, ఒక్కసారి ఆ పూజ గురించి హారతి ఇచ్చే సమయానికి పాడేటువంటి అద్భుతమైన పాటని ఆ గణనాథుడికి అంకితం చేద్దాం ఒకసారి. తప్పకుండా అండి. సో హారతి ఇచ్చే సమయంలో ఒకసారి పూజ జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కలశం తీస్తూ ఉన్నారు, పూజ జరుగుతోంది. ఆ గణనాథుడి దగ్గర అద్భుతమైనటువంటి పూజా క్రతువులు జరుగుతున్నాయి. ఒకసారి శ్రీకీర్తి ఉన్నారు. అయితే శ్రీకీర్తి ఆ పూజకు సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు ఆ గణనాథుడి దగ్గర మీరే నిజంగా లైవ్లీగా ఉండి దర్శనం చేసుకున్న రకంగా తను పాడబోతుంది. ఒకసారి గణనాథుడి ప్రతిమను చూద్దామంటే సేమ్ టైం శ్రీకీర్తి ఆ పాట విందాం.
गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुखमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकळक्षेत्रे गुरुधर्मसराराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఓం మహాగణాధిపతయే నమః. చూసారు కదా శ్రీ కీర్తి. నిజంగా నేనైతే ఇంప్రెస్ అయిపోయాను తన పాటకి. నిజంగా నేను ఆ దేవుడు ముందే ఉన్నాను, అక్కడ భక్తి భజనలు ఇంకా జరుగుతున్నాయన్న రకంగా నాకు అనిపించింది. సో ప్రజెంట్ ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. మహాగణపతికి సంబంధించినటువంటి 69 అడుగుల ఆ విశ్వశాంతి గణనాథుడికి సంబంధించి గంగమ్మ ఒడికి చేర్చే సమయం ఆసన్నమైంది. అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. క్రెయిన్ కి అమర్చే ప్రయత్నం చేస్తున్నారు. సో విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నారు. సో శ్రీకీర్తి బుజ్జి బుజ్జి గణపైన సాంగ్ ఫస్ట్లీ ఎవరు ఎక్కడ వచ్చినా కూడా ఈ సాంగ్ అనేది ఒక ఐకానిక్ సాంగ్ గణపతికి. నీ గొంతు ఒక్కసారి ఆ పాట. సో గణపతికి సంబంధించి ఏ పాటైనా పర్లేదు, బట్ నీ గొంతు నిజంగానే నేనైతే ఇంప్రెస్ అవుతున్నా. నిజంగా మళ్ళీ ఆ గణనాథుడు ఆ చవితి ఈ రోజే మొదలైందా, ఈ రోజు నుంచి మళ్ళీ పూజలు అందుకోబోతున్న రకంగా చందంగా కనిపిస్తోంది. ఒకసారి శ్రీకీర్తి ఇంకేదైనా ఒక మంచి అద్భుతమైన పాట. సో గణపతి గణేశుని వాళ్ళ నాన్నగారు, ఓకే, శివుడి గురించి మనకి పౌర్ణమి సినిమాలో చాలా మంచి పాట ఉంది, భరతవేదము. కానీ ఇట్స్ ఐ థింక్ శివుని అంటే మన సినిమాలో పాడే పాటల్లో ఐ థింక్ డివోషనల్స్లో వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ అది. సో ఇప్పుడు అది పాట. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదేశ శివనివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ నీలకందరా జాలి పొందరా కరుణతో నను గనరా నీలకందరా శైల మందిర మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర భరతవే. రైట్, థ్యాంక్ యూ శ్రీకీర్తి. సో ప్రజెంట్ గణనాథుడిని లిఫ్ట్ చేశారు క్రేన్ సహాయంతో. 69 అడుగుల ఆ విశ్వశాంతి మహాగణాధిపతిని లిఫ్ట్ చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆ గణనాథుడు క్రెయిన్ సహాయంతో లిఫ్ట్ చేశారు. సాగర తీరాన ఆ అద్భుతమైనటువంటి కన్నుల పండుగ దృశ్యాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం.
ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఎటు చూసినా కూడా అంటే ఇక్కడ మీకు చూస్తున్న విజువల్స్ లో చాలా తక్కువగా జనం కనిపించవచ్చు, కానీ ఎక్కడికక్కడ బార్కెట్ల సహాయంతో జనాన్ని అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. బికాస్ భద్రతా ఏర్పాటు దృష్ట్యా ఈ రకం నిర్ణయం తీసుకున్నారు. ఆ భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇరినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. సో ఎక్కడికక్కడ ఆ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు టీవీలో కాతుకపోయి జనాలంతా చూస్తూ ఉన్నారు. సో ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఆ విజువల్స్ లో మనం ఆ కన్నుల పండుగ చూస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో గణనాథుని క్రెయిన్ సహాయంతో లిఫ్ట్ చేశారు. గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. 9 రోజుల పాటుగా నిష్టగా పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతానికి గంగమ్మ ఒడికి చేరేందుకు అంతా సిద్ధమైంది. సో వివిధ రూపాల్లో నుంచి